మనిషి ఈ పదం వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒకే ఒక అఖండమైన వ్యక్తిత్వమా లేక రకరకాల భాగాల కలయిక? ఇది ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద ప్రశ్న. రండి, ఈ విశ్లేషణలో ఈ చిక్కుముడిని విప్పి చూద్దాం. అసలు మనం ఏమనుకుంటున్నాం? మనం కేవలం ఈ శరీరమా, లేక లోపల ఆత్మ అనేదుంటుందా, లేదా రెండూనా? చూట్టానికిదేదో పెద్ద ఫిలాసఫీ ప్రశ్నలా అనిపించొచ్చు, కానీ ఇది మనందరికి సంబంధించిన విషయం. ఎందుకంటే మనం మనల్ని ఎలా చూసుకుంటామో, మన జీవితాన్ని ఎలా గడుపుతామో అన్నదానికి ఇదే పునాది. నమ్మినా నమ్మకపోయినా ఈ ఒక్క ప్రశ్నకు దొరికే సమాధానం మన ప్రపంచాన్నే మార్చేయగలదు. నిజానికి చరిత్ర గతిని మార్చేసింది కూడా. అంతెందుకు, ప్రతిరోజూ మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మన పక్కనున్న వాళ్ళని ఎలా చూస్తున్నాం అన్నది కూడా దీనిమీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. కానీ దానికంటే ముందు చరిత్రలో చాలా పాపులర్ అయిన 2 ఎక్స్ట్రీమ్ ఐడియాలను కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే అప్పుడు మన చర్చకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవైపు ఏముందంటే రిడక్టివ్ మెటీరియలిజం. వీళ్ళేమంటారంటే మనిషి అంటే కేవలం భౌతిక పదార్థం. మన ఆలోచనలు, మన ప్రేమ, ద్వేషం ఇవన్నీ జస్ట్ బ్రెయిన్లో జరిగే కెమికల్ రియాక్షన్సే. శరీరం చనిపోతే ఇక మనిషి అనేవాడు లేడు, అంతా సమాప్తం. దీనికి కంప్లీట్ ఆపోజిట్ రెండోది, రాడికల్ డ్యువలిజం. వీళ్ల ప్రకారం ఈ శరీరం అనేది ఆత్మకు ఒక జైలు లాంటిది. అసలైన వ్యక్తి ఆత్మ మాత్రమే. మరణమనేది ఆత్మకు ఆ జైలు నుంచి దొరికే స్వేచ్ఛ. చూసారా ఈ రెండు ఎంత ఎక్స్ట్రీమ్గా ఉన్నాయో? సరే, ఈ 2 తీవ్రమైన వాదనలను పక్కన పెడితే, శతాబ్దాలుగా క్రైస్తవ ఆలోచనాపరులు ముందుకు తెచ్చిన 3 ప్రధానమైన అభిప్రాయాలున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. అందులో మొదటిది మోనిజం. దీని ప్రకారం మనిషి అంటే ఒకే ఒక్క యూనిట్. ఆత్మ, శరీరం అనేవి వేర్వేరు కాదు, ఒకే నాణ్యానికి బొమ్మ బోర్సులాంటివి. శరీరం లేకుండా ఆత్మ ఉండలేదు, ఆత్మ లేకుండా శరీరం ఉండలేదు. రెండూ కలిస్తేనే మనిషి. ఈ మోనిజం ఆలోచనలో ఉన్న బలమేంటంటే ఇది పాత నిబంధనలోని హీబ్రూ ఆలోచనా విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాని దీనికొక పెద్ద సవాల్ కూడా ఉంది. అదేంటంటే చనిపోయిన తరువాత పునరుద్ధానానికి ముందు ఆత్మ ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది అనే ప్రశ్నకు ఇది సరియైన సమాధానం ఇవ్వలేదు. దీన్నే మధ్యంతర స్థితి అంటారు. ఈ విషయంలో మోనిజం కాస్త తడబడుతుంది. ఇక రెండవది డ్యూయలిజం. హిస్టరీలో చూస్తే క్రైస్తవులలో చాలామంది నమ్మిన అభిప్రాయం ఇదే. పేరులోనే ఉంది కదా, డ్యూయల్ అంటే 2. దీని ప్రకారం మనిషిలో 2 భాగాలుంటాయి. ఒకటి మన కంటికి కనిపించే ఈ భౌతిక శరీరం, రెండవది కంటికి కనిపించని ఆత్మ, జీవం లేదా మనస్సు. మందాక మోనిజం దగ్గర ఎదురైన సమస్య ఉంది కదా, అదే మధ్యంతర స్థితి. దానికి ఈ డ్యువలిజం చాలా ఈజీగా సమాధానం చెప్తుంది. శరీరం చనిపోయినా సరే ఆత్మ అనేది పునరుద్ధానం కోసం ఎదురుచూస్తూ ఉంటుందని అంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 వేర్వేరు భాగాలే అయినా మనం బ్రతికున్నంతకాలం ఒకదానిపై ఒకటి ఆధారపడి కలిసే పనిచేస్తాయి. ఇప్పుడు మూడో అభిప్రాయం చూద్దాం. అదే ట్రైపార్టిజం. ట్రై అంటే 3. అంటే మనిషిలో 3 భాగాలుంటాయని ఈ వాదన సారాంశం. అవి శరీరం, ఆత్మ మరియు జీవం. ఇక్కడ ఆత్మ అంటే మన మనస్సు, మన తెలివి, మన ఎమోషన్స్. ఇక జీవమంటే మనని దేవునితో, స్పిరిచువల్ ప్రపంచంతో కనెక్ట్ చేసే ఒక ఉన్నతమైన భాగం అన్నమాట. ఈ వాదనకు బలం ఎక్కడ్నుంచొస్తుందంటే బైబిల్లో కొన్ని వచనాలున్నాయి. అక్కడ శరీరం, ఆత్మ, జీవం అనే 3 పదాలు ఒకే చోట వాడబడ్డాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెద్ద పెద్ద వేదాంత పండితుల కంటే సాధారణ ప్రజల్లో, విశ్వాసుల్లో ఈ అభిప్రాయం ఎక్కువ పాపులర్. సరే, ఇప్పటివరకు 3 అభిప్రాయాలు చూసాం. అంతా క్లియర్గానే ఉంది కదా? కాని ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒకే ఒక్క హీబ్రూ పదం ఈ మొత్తం చర్చను ఎంత కాంప్లికేట్ చేస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది చాలా చాలా ఆసక్తికరమైన విషయం. నెఫెష్ అనే ఒక హీబ్రూ పదముంది. దీన్ని సాధారణంగా ఆత్మ లేదా ప్రాణం అని ట్రాన్స్లేట్ చేస్తారు. కాని ఇక్కడ సంఖ్యాకాండంలో చూస్తే అదే నెఫెష్ అనే పదాన్ని మృతదేహం లేదా శవం అనే అర్థంలో వాడారు. ఏంటిది? ఒకే పదం, ఒకచోట ప్రాణం, ఇంకోచోట శవం. ఎంత విచిత్రంగా ఉందో కదా? సో దీని నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? చాలా సింపుల్. బైబిల్లో వాడిన శరీరం, ఆత్మ, జీవం లాంటి పదాలకు డిక్షనరీలో ఉన్నట్టు ఒకే ఒక్క ఫిక్స్డ్ మీనింగ్ లేదు. అవి చాలా ఫ్లెక్సిబుల్ పదాలు.
వాటి అసలు అర్థం ఆ పదాన్ని ఏ సందర్భంలో వాడారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఈ పదాలను పట్టుకుని వేలాడుతూ ఒక గట్టి సిద్ధాంతాన్ని కట్టడం అంత కరెక్ట్ కాదు. మరి దీనికి పరిష్కారమేంటి? ఒకటా, రెండా లేక మూడా అని గొడవ పడకుండా ఈ అన్నింటిలో ఉన్న మంచిని తీసుకుని ఒక బ్యాలెన్స్డ్ వ్యూకి రాగలమా? మన నిజ జీవిత అనుభవానికి దగ్గరగా ఉండే ఒక మంచి ఆలోచన ఇప్పుడు చూద్దాం. మిల్లార్డ్ ఎరిక్సన్ అనే ఒక ప్రముఖ దైవశాస్త్రవేత్త ఈ ఆలోచనను చాలా చక్కగా ఒక పదంలో చెప్పారు. అదే షరతులతో కూడిన ఐక్యత. అసలు ఈ షరతులతో కూడిన ఐక్యత అంటే ఏంటి? సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన భౌతిక శరీరానికి మన ఆత్మకు మధ్య ఒక గట్టి గోడ లేదు. బదులుగా ఒక చుక్కల గీత అంటే ఒక డాటెడ్ లైన్ ఉందని ఊహించుకోండి. దానర్థమేంటంటే అవి రెండు వేర్వేరే, కానీ వాటి మధ్య నిరంతరం ఒక కనెక్షన్, ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. ఒకదాని ప్రభావం మరొకదానిపై ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి ఈ ఐక్యతను మనం ప్రతిరోజూ అనుభవిస్తూనే ఉంటాం. గమనించారా? ఉదాహరణకు, మనసులో ఏదైనా తీవ్రమైన బాధ కలిగిందనుకోండి, వెంటనే ఆకలి మందగిస్తుంది, ఒంట్లో శక్తి అంతా పోయినట్టు నీరసంగా అనిపిస్తుంది కదా? అదే మనసు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందనుకోండి, ఒంట్లో తెలియని ఉత్సాహం, శక్తి వస్తాయి. చూశారా? మన మనసు, మన శరీరం ఎంత అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? సరే, ఇదంతా బానే ఉంది, కాని ఇంత లోతైన చర్చ అవసరమా? ఈ థియాలజీ అంతా మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? మన ఆరోగ్యంపైన, మన విశ్వాసంపైన దీని ప్రభావమేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది సంపూర్ణ ఆరోగ్యం. ఇప్పుడు డిప్రెషన్ లాంటి సమస్యలున్నాయి. వాటిని కేవలం మానసిక సమస్యగా చూడకూడదు. ఎందుకంటే దానికి శారీరక, ఆధ్యాత్మిక, భావోద్వేగ కారణాలు అన్నీ కలిసే ఉంటాయి. ఇక రెండవది మన శరీరానికి మనమిచ్చే విలువ. శరీరమనేది ఆత్మకొక కవచం మాత్రమే కాదు, అది కూడా మనలో ఒక ముఖ్యమైన భాగం. మన నిత్య భవిష్యత్తులో కూడా దానికొక పాత్ర ఉంది. ఇక మూడవది పాపం యొక్క ప్రభావం. పాపమనేది కేవలం మన ఆత్మను పాడు చేయదు, అది మన శరీరాన్ని, మనస్సును, మన ఆలోచనలను, ఇలా మనలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఐక్యత అనే కాన్సెప్ట్ బైబిల్లో కూడా బలంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ వచనం చూడండి. ఇక్కడ శరీరం, ఆత్మ రెండిటికీ కలిగిన కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలని ఉంది. అంటే దేవుడు కూడా మనల్ని ఒక సంపూర్ణ వ్యక్తిగా చూస్తున్నాడు, వేర్వేరు మొక్కలుగా కాదు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనల్ని మనం కేవలం శరీరంగానో లేదా కేవలం ఆత్మగానో కాకుండా ఈ షరతులతో కూడిన ఐక్యతగా చూసుకుంటే మన శారీరక ఆరోగ్యం, మన మానసిక ప్రశాంతత, మన ఆధ్యాత్మిక జీవితం, వీటన్నిటి పట్ల మన దృక్పథం ఎలా మారుతుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.